आइए हम प्रार्थना करें। రండి మనం ప్రార్థన చేసుకుందాం। सब कोई घुटना टेकिए। అందరూ మోకరించండి। बच्चे घुटना टेकिए, हाथ जोड़िए। పిల్లలు కూడా మోకరించండి। प्रेमी स्वर्गीय पिता, ప్రేమగల తండ్రి, प्रभु यीशु के पुनरुत्थान के दिन में యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధాన దినమందు तूने अनुग्रह दिया, तेरी स्तुति करते हैं। మిమ్మల్ని స్తుతించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి కృపకై స్తోత్రాలు। प्रभु जी, बच्चों की सेवकाई के लिए तेरा अनुग्रह चाहते हैं। పిల్లలకు సహాయకరంగా ఉండడానికి మీ కృపను కోరుకుంటున్నాం। प्रभु जी, गीत गाने में और प्रभु जी कहानी बताने में बच्चों की और अपने दास की सहायता कर, आत्मा का अभिषेक दे। ప్రభువా, పిల్లలకు పాటలు పాడటానికి, స్టోరీ చెప్పడానికి కూడా మీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు అనుగ్రహించండి। प्रभु जी, तेरी उपस्थिति चाहते हैं। మీ సన్నిధి కోరుకుంటున్నాం। बच्चे अच्छे से गा सके పిల్లలు చక్కగా పాటుకు, और प्रभु जी सब बातों में तुझको महिमा मिले। ప్రతి విషయంలో మీకు మహిమ కలుగునట్లుగా प्रभु जी, दूसरे भी हम सब हमारे जीवन में एक प्रभु जी आशीष को हम पा सके। మా జీవితంలో మీ యొక్క ఆశీర్వాదములు పొందుటకు మాకు సహాయం చేయండి। लाइव के द्वारा जितने देखते हैं प्रभु, छोटे बच्चे बड़े, सब हम आशीष पा सके। లైవ్ ద్వారా ఎవరైతే చూస్తున్నారో వారందరూ కూడా మీ ఆశీర్వాదం పొందడానికి సహాయం చేయండి। प्रभु जी, भाई जॉन को भी तेरे हाथ में सौंपते हैं। బ్రదర్ జాన్ కూడా మీ చేతులకు అప్పగిస్తుంటున్నాం। प्रभु जी, स्वर्गीय ज्ञान और बुद्धि देकर तू उसकी सहायता कर। పరలోకం నుండి మీ అనుగ్రహం అనుగ్రహించి సహాయం చేయండి। और गाना गाने वालों के भी साथ हो प्रभु जी। పాటలు పాడేవారికి కూడా సహాయం तेरे చేయండి। लहू से धो शुद्ध पवित्र कर। మీ రక్తం ద్వారా ప్రతి దోషమును కడుగుమని छोटी प्रार्थना ఈ చిన్న ప్రార్థన धन्यवाद के साथ కృతజ్ఞతాస్తుతులతో प्रभु यीशु के नाम से मांगते हैं। యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, आमीन। ఆమేన్। ईश्वर के लिए ताली बजाएंगे, नाचेंगे अपने ईश्वर के लिए। बड़े बड़े काम उसने किया, बड़े बड़े काम उसने किया। ताली बजाएंगे, नाचेंगे अपने ईश्वर के लिए। ताली बजाएंगे, नाचेंगे अपने ईश्वर के लिए। अंधा ओ अंधा, अंधा देखने लगा, लंगड़ा ओ लंगड़ा, लंगड़ा चलने लगा। अंधा ओ अंधा, अंधा देखने लगा। लंगड़ा ओ लंगड़ा, लंगड़ा चलने लगा। बड़े बड़े काम उसने किया, बड़े बड़े काम उसने किया। ताली बजाएंगे, नाचेंगे अपने ईश्वर के लिए। ताली बजाएंगे, नाचेंगे अपने ईश्वर के लिए। शैतान धड़ धड़ ओ धड़ धड़, धड़ धड़ कांपने लगा। शैतान ओ शैतान, यीशु के नाम से धड़ धड़ ओ धड़ धड़, धड़ धड़ कांपने लगा। शैतान ओ शैतान, यीशु के नाम से बड़े बड़े काम उसने किए।
घर के लिए। దొంగ సాతాన్ చెంతకొచ్చి చెవులోగా కథ చెప్పున్. దొంగ సాతాన్ చెంతకొచ్చి చెవులోగా కథ చెప్పున్. వినొద్దు వినొద్దు ఎదిరించు, వినొద్దు వినొద్దు ఎదిరించు. వాని కదా మన కసలొద్దు, వాని కదా మన కసలొద్దు. దొంగ సాతాన్ చెంతకొచ్చి కంటికోగా వింత చూపును. దొంగ సాతాన్ చెంతకొచ్చి కంటికోగా వింత చూపును. చూడొద్దు చూడొద్దు ఎదిరించు, చూడొద్దు చూడొద్దు ఎదిరించు. వాని వింత మన కసలొద్దు, వాని వింత మన కసలొద్దు. దొంగ సాతాన్ చెంతకొచ్చి గాలికోగా వలవేయున్. దొంగ సాతాన్ చెంతకొచ్చి గాలికోగా వలవేయున్. వెలదు వెలదు ఎదిరించు, వెలదు వెలదు ఎదిరించు. వాని మార్గం మన కసలొద్దు, వాని మార్గం మన కసలొద్దు. छोटा सा दिल मेरा डुमुक डुमुक नाचे, छोटा सा दिल मेरा डुमुक डुमुक नाचे. क्योंकि यीशु बच्चों से प्यार करता है, क्योंकि यीशु बच्चों से प्यार करता है. छोटा सा दिल मेरा डुमुक डुमुक नाचे, छोटा सा दिल मेरा डुमुक डुमुक नाचे. क्योंकि यीशु बच्चों का बोझ उठाता है, क्योंकि यीशु बच्चों का बोझ उठाता है. छोटा सा दिल मेरा डुमुक डुमुक नाचे, छोटा सा दिल मेरा डुमुक डुमुक नाचे. అదిగదిగో ఒక యుద్ధం మరెరెరె ఆగేలే ఆ సైన్యం. ఆర్భాటించెను ఆ జైంటు ఆయను సౌలు సైన్యం ఫెయిల్యూర్. అడుగడుగో ఒక చిన్నోడు అరే దైవిక రోషం గున్నోడు. చేతిలో వడిసలు పట్టాడు ఆ జైంటు పక్క పక్క నవ్వాడు. ఇసిరితే వడిసల రాయి కొట్టింది దేవుడెనోయి. విసిరితే వడిసల రాయి కొట్టింది దేవుడెనోయి. గొల్యాతాయను జీరో దావీదే ఇక హీరో. గొల్యాతాయను జీరో దావీదే ఇక హీరో. అదిగదిగో ఒక యుద్ధం మరెరెరె ఆగేలే ఆ సైన్యం. ఆర్భాటించెను ఆ జైంటు ఆయను సౌలు సైన్యం ఫెయిల్యూర్. మేడ్ చెట్టు పైకి ఎవరెక్కారు, మేడ్ చెట్టు పైకి ఎందుకెక్కారు. మేడ్ చెట్టు పైకి ఎవరెక్కారు, మేడ్ చెట్టు పైకి ఎందుకెక్కారు. మేడ్ చెట్టు పైకి జగ్గ ఎక్కాడు, ఏసు ఎవరో చూడాలని చెట్టు ఎక్కాడు. మేడ్ చెట్టు పైకి జగ్గ
ఏసు ఎవరో చూడాలని చెట్టు ఎక్కాడు. మేడ్ చెట్టు కింద ఎవరాగారు? చెట్టు దిగిన జక్కయ్య ఏమి చేశాడు? మేడ్ చెట్టు కింద ఎవరాగారు? చెట్టు దిగిన జక్కయ్య ఏమి చేశాడు? మేడ్ చెట్టు కింద రక్షకుడాగాడు. ఏసుని జక్క ఇంట చేర్చుకున్నాడు. మేడ్ చెట్టు కింద రక్షకుడాగాడు. ఏసుని జక్క ఇంట చేర్చుకున్నాడు. ఓ తమ్ముడా, ఓ చెల్లెలా, ఓ తమ్ముడా, ఓ చెల్లెలా, ఏసుని నీవు చేర్చుకుంటావా? నీ హృదయములో స్థానమిస్తావా? ఏసుని నీవు చేర్చుకుంటావా? నీ హృదయములో స్థానమిస్తావా? మేడ్ చెట్టు పైకి ఎవరెక్కారు? మేడ్ చెట్టు పైకి ఎందుకెక్కారు? మేడ్ చెట్టు పైకి ఎవరెక్కారు? మేడ్ చెట్టు పైకి ఎందుకెక్కారు? Jesus power, super power. Jesus power, super power. Jesus power, super power. Jesus power, super power. Super, 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 super power. Satan power, powerless power. Satan power, powerless power. Satan power, powerless power. Satan powerless power. Powerless, 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 powerless power. భలే భలే ఏసయ్యా, బంగారు ఏసయ్యా, జాలిగల ఏసయ్యా, చక్కని నా ఏసయ్యా. భలే భలే ఏసయ్యా, బంగారు ఏసయ్యా, జాలిగల ఏసయ్యా, చక్కని నా ఏసయ్యా. అద్భుతాలు ఆశ్చర్యాలు ఎన్నెన్నో చేశావు. అద్భుతాలు ఆశ్చర్యాలు ఎన్నెన్నో చేశావు. మాటలో స్వస్థత, నిన్ను తాకితే స్వస్థత. మాటలో స్వస్థత, నిన్ను తాకితే స్వస్థత. భలే భలే ఏసయ్యా, బంగారు ఏసయ్యా, జాలిగల ఏసయ్యా, చక్కని నా ఏసయ్యా. భలే భలే ఏసయ్యా, బంగారు ఏసయ్యా, జాలిగల ఏసయ్యా, చక్కని నా ఏసయ్యా. ఎల్ शद्दाई के कोने कोने में गूंज रहा यीशु का नाम. एल शद्दाई के कोने कोने में गूंज रहा यीशु का नाम. कैसा प्यारा प्रभु का नाम, गाएंगे हल्लेलुया. कैसा प्यारा प्रभु का नाम, गाएंगे हल्लेलुया.
नाम गाएंगे हालेलुया। इंडिया के कोने कोने में गुजरा यीशु का नाम। इंडिया के कोने कोने में गुजरा यीशु का नाम। कैसा प्यारा प्रभु का नाम गाएंगे हालेलुया। कैसा प्यारा प्रभु का नाम गाएंगे हालेलुया। स्वर्ग के कोने कोने में गुजरा यीशु का नाम। स्वर्ग के कोने कोने में गुजरा यीशु का नाम। कैसा प्यारा प्रभु का नाम गाएंगे हालेलुया। कैसा प्यारा प्रभु का नाम गाएंगे हालेलुया। మన యేసు బెత్లెహేములో చిన్ని పశువుల పాకలో పుట్టెన్. మన యేసు బెత్లెహేములో చిన్ని పశువుల పాకలో పుట్టెన్. పాకలో పుట్టెన్, పాకలో పుట్టెన్, పాకలో పుట్టెన్, పాకలో పుట్టెన్. మన యేసు బెత్లెహేములో చిన్ని పశువుల పాకలో పుట్టెన్. చిన్ని పశువుల పాకలో పుట్టెన్. గొల్లెలంతా దూత ద్వారా యేసునొద్దకు వచ్చి చూచిరి. గొల్లెలంతా దూత ద్వారా యేసునొద్దకు వచ్చి చూచిరి. వచ్చి చూచిరి, నమస్కరించిరి. వచ్చి చూచిరి, నమస్కరించిరి. మన యేసు బెత్లెహేములో చిన్ని పశువుల పాకలో పుట్టెన్. చిన్ని పశువుల పాకలో పుట్టెన్. జ్ఞానులంతా చుక్క ద్వారా, జ్ఞానులంతా చుక్క ద్వారా యేసునొద్దకు వచ్చి చూచిరి. యేసునొద్దకు వచ్చి చూచిరి. వచ్చి చూచిరి, కానుకలిచ్చిరి. వచ్చి చూచిరి, కానుకలిచ్చిరి. మన యేసు బెత్లెహేములో చిన్ని పశువుల పాకలో పుట్టెన్. చిన్ని పశువుల పాకలో పుట్టెన్. డుమ్ డుమ్ అంటూ డోలు మోగింది, హృదయంలో సంతోషం పొంగింది. డుమ్ డుమ్ అంటూ డోలు మోగింది, హృదయంలో సంతోషం పొంగింది. ఓ నా తమ్ముడు, ఓ నా చెల్లెలు, ఓ నా తమ్ముడు, ఓ నా చెల్లెలు, నా మంచి జీవితం యేసు ఇచ్చెను. ఆ గొప్ప దేవుడే నన్ను మెచ్చెను. నా మంచి జీవితం యేసు ఇచ్చెను. ఆ గొప్ప దేవుడే నన్ను మెచ్చెను. తానానానానన 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 తానానానానన. దేహమే దేవుని ఆలయం, చెడ్డవాటిని నేను చేయను. దేహమే దేవుని ఆలయం, చెడ్డవాటిని నేను చేయను. నా మంచి జీవితం యేసుకే, నా చిన్ని హృదయము యేసుకే. నా మంచి జీవితం యేసుకే, నా చిన్ని హృదయము యేసుకే. తానానానానన
ताना ना 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 ताना ना 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 नाम ताना ना 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 ताना ना 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 ताना ना 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 नाम ताना ना 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 ताना ना 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 ताना ना 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 नाम ताना ना 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 ताना ना 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 ताना ना 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 नाम ताना ना 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 नाम ताना ना 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 नाम. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. सभी को जय मसीह की. గత కొన్ని వారాలుగా बीते सप्ताहों में మనం ఆన్లైన్లోనే సండే స్కూల్ కూడా కలిగి ఉంటున్నాం. हम लोग ऑनलाइन में ही संडे स्कूल कर रहे हैं. మరొక ఆదివారము और एक प्रभु के दिन में ఇవాళ కూడా आज भी మనము బైబిల్ మరి చిన్నపిల్లల సండే స్కూల్ కలిగి ఉన్నాం. छोटे बच्चों का संडे स्कूल की सेवकाई दिया प्रभु ने. ప్రార్థన చేసుకుని స్టార్ట్ చేద్దాం. प्रार्थना करके आरंभ करेंगे. ప్రేమగల తండ్రి, प्रेमी स्वर्गीय पिता, పరిశుద్ధులైన దేవా, पवित्र प्रभु जी, మరొక పునరుద్ధాన దినమందు మరొక ఆదివారము और एक प्रभु का दिन నీ పాద సన్నిధిలో आपके चरणों में ఈ సాయంకాల సమయంలో संध्या के समय పిల్లల యొక్క సండే స్కూల్ పరిచర్య కొరకు बच्चों की संडे स्कूल की सेवकाई के लिए మమ్మల్ని సిద్ధపరిచినందుకే స్తోత్రాలు. प्रभु जी तूने हमें तैयार किया, धन्यवाद देते हैं. ఈ యొక్క సాయంకాల సమయంలో इस संध्या के समय మరి పాటల పాడుట్లో కూడా गीत गाने में సహాయం చేసినందుకే వందనాలు. सहायता किया, धन्यवाद देते हैं. ఎవరైతే ఆన్లైన్ ద్వారా చూస్తున్నారో प्रभु जी जो भी ऑनलाइन के द्वारा देख रहे हैं వారందరూ కూడా उन सबों को మీ ఆశీర్వాదం పొందుటకు तेरी आशीष को पाने के लिए సహాయం చేయమని, सहायता कर. అదేవిధంగా उसी प्रकार స్టోరీ విషయంలో కూడా సహాయం చేయమని, प्रभु जी स्टोरी बताने में भी सहायता कर. మీ జ్ఞానమును, प्रभु जी तेरा ज्ञान, మీ పరిశుద్ధాత్మ సహాయమును पवित्र आत्मा की सहायता మా యొక్క మధ్యలో ఉంచి प्रभु हमारे बीच में रहकर మాకు సహాయం చేయమని, हमारी सहायता कर. శత్రు కార్యం లయం చేయమని, शत्रु के कामों को नाश कर. ట్రాన్స్లేషన్ లో కూడా సహాయం చేసి కృప చూపమని, ट्रांसलेशन में भी प्रभु जी, अनुवाद करने में भी प्रभु जी सहायता कर. సమస్త మహిమ सारा महिमा మీకే ఆరోపించబడినట్లుగా आपको देते हैं. ఆ ప్రభు మాకు సహాయం చేయమని प्रभु जी तू हमारी सहायता कर. యేసుక్రీస్తు నామములో प्रभु यीशु के नाम से ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. धन्यवाद की प्रार्थना मांगते हैं. आमीन. పిల్లలు, లాస్ట్ వారము గత కొద్ది వారాలుగా మీరు ఒక స్టోరీని వింటా ఉన్నారు. ఏమిటి ఆ స్టోరీ మీకు కొంతమందికి గుర్తుందా? बीते सप्ताह जो कहानी आप लोगों ने सुना, आप लोगों को स्मरण है, याद है? కేవలం విని విడిచిపెట్టకూడదు, విని విడిచిపెట్టేయకూడదు. सुन के छोड़ना नहीं चाहिए. అవి మనసులో గుర్తుపెట్టుకోవాలి. हाँ, हृदय में याद रखना है. ఎందుకంటే क्योंकि మన జీవితంలో हमारे जीवन में దేవుని వాక్యము परमेश्वर का वचन మన యొక్క జీవితంలో అది हमारे जीवन में, మన జీవిత మార్పు కొరకు हमारे जीवन में बदलने के लिए ఎంతో సహాయపడుతుంది. कितना सहायता करता है. కనుక మరి ఏ రీతిగా అయితే గత వారాల్లో इसी रीति से बीते सप्ताह ఆ యొక్క స్టోరీ వింటూ వచ్చారో, जो कहानी आप सुनते आए हो, మరి రవిడిగా ఉన్నటువంటి जो गुंडा जैसे था, దేవుడు మార్చివేసినాడు. प्रभु ने उसको बदल दिया. తన యొక్క భయంకరమైనటువంటి స్థితిలో నుంచి हाँ, उसकी भयंकर स्थिति से భయంకర స్థితిలో నుంచి भयंकर परिस्थिति से దేవుడు మార్చివేసినాడు. प्रभु ने उसको बदल दिया. కనుక దేవుని వాక్యంలో అంత శక్తి ఉంది. प्रभु के वचन में उतना शक्ति है. కాబట్టి ఈ వారం కూడా इसलिए इस सप्ताह भी ఇంకొక స్టోరీ చూద్దాం. और एक कहानी हम देखेंगे. ఇది కూడా రియల్ గా జరిగిన కథ. ये भी सच्ची घटना है. ఇది 1833 సంవత్సరంలో, ये 1833 वर्ष में ఇది న్యూజిలాండ్ అనే ప్రాంతంలో, దేశంలో, विदेश में न्यूजीलैंड शहर में
ఈ యొక్క స్టోరీ జరిగింది. ये कहानी सच्ची घटना घटी. ఆ యొక్క అడవుల ప్రాంతాల్లో ఉన్నటువంటి జనాలు వారి పేరేంటంటే वो जंगली स्थानों में रहने वाले लोगों का नाम మావోరిస్. माओइस. उसका वो जन है. अच्छा, उस जाति के लोग हैं वो. జాతిలో ఆ యొక్క జాతి వారు उस जाति के लोग మరి ఎంతో భయంకరమైనటువంటి कि, कितने भयंकर, మరి యుద్ధాలు పగలు ప్రతీకారాలు కలిగినటువంటి వారు అన్నమాట. वो लोग लड़ाई झगड़ा और बैर रखते हैं मन में. అయితే వారిలో ఉన్నటువంటి ఒక గుంపు ఒక उसमें జాతి से వారు एक झुंड ఆ యొక్క గుంపు వారికి పద్దాక యుద్ధాలు చేయటము ఇతరులతో పోట్లాడటము వారికి ఇష్టం లేదు. और एक झुंड जो उनके बीच में है, उनको लड़ाई करना और ये बैर रखना उनको पसंद नहीं है. ఆ యొక్క జాతి వారే మావోరిస్. उस जाति के लोग मावेरिस. ఆ మావోరిసు वो मावेरिस जाति के लोग, అందులో ఒక ప్రధాని ఉన్నాడు, అంటే उसमें एक प्रधान है, कप्तान. కెప్టెన్ ఉన్నాడు. एक कप्तान है उसमें. ఆ కెప్టెన్ పేరేంటంటే उस कप्तान का नाम क्या है? నార్కూకు. नाकूपू. నార్కూకు. అలాగే తనకు ఒక కుమార్తె ఉంది. उसकी एक बेटी है. ఆ కుమార్తె పేరేంటంటే టరారే. उसकी बेटी का नाम टरारे. ఈరోజు ఈ యొక్క స్టోరీ చూస్తూ ఉంటున్నాం. आज हम इस कहानी को देखेंगे. ఈ యొక్క టరారే తర్వాత నాకుకు మరి ఒక రకంగా చెప్పాలంటే దేవుని యందు దేవుడు అంటే ఇష్టపడేటువంటి మనుషులు అన్నమాట. ये जो दो लोग हैं ना, नाकुरू और टरारे, ये लोग प्रभु को पसंद करते हैं. అయితే అక్కడ ఉన్నటువంటి మిగిలినటువంటి వారు और वहाँ जो बचे हुए लोग हैं ना, చాలా మంది बहुत लोग మరి పోట్లాడటానికి తర్వాత ఇతరులతో కొట్లాడటానికి బాగా ఇష్టపడేటువంటి వారు, लड़ने के लिए और दूसरों से लड़ने के लिए बहुत पसंद आता उनको. అట్లా యుద్ధం చేయడానికి కొట్లాడుకోవడానికి బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు అన్నమాట. हाँ, लड़ने के लिए, युद्ध करने के लिए अच्छा वो लोग अभ्यास करते रहते हैं. ఆ దినాల్లో उन दिनों में చాలా మంది ఆ యొక్క గుంపులుగా పోట్లాడుకుంటా ఉంటారన్నమాట. झुंड के झुंड ऐसा लड़ाई करते थे. అటువంటి దినాల్లో ఉన్నప్పుడు ऐसे दिनों में ఈ నాకుకు ये नाकुरू, ఈ యొక్క మరి గుంపు జాతి యొక్క నాయకుడు, इस जाति का कप्तान है ये. ఈ యొక్క కొట్లాటలు తర్వాత ఈ యొక్క మరి ఈ హింస అంతా ఆయనకు ఇష్టం లేదనమాట. ये हिंसा और लड़ाई उसको पसंद नहीं है. ఎందుకంటే చాలా మంది గాయపడతారు, చాలా మంది చనిపోయే వాళ్ళుగా ఉంటున్నారు కనుక ఇదంతా ఆయనకు ఇష్టం లేదు. बहुत लोग घायल हो जाते, बहुत लोग मर जाते हैं, इसलिए इस कप्तान को पसंद नहीं है. అయితే ఆ యొక్క గ్రామంలో तो उस गांव में మరి కొంత దూరంలో थोड़ी दूर में ఇంకొక మరి వేరే దేశం నుంచి వచ్చినటువంటి యూరోపియన్ దేశం నుంచి కొంతమంది వచ్చి అక్కడ నివసిస్తా ఉన్నారు. यूरोपियन देश से, दूसरे देश से कुछ लोग आकर वहाँ बसे हैं. వారిలో కొంతమంది उनमें कुछ लोग మరి మత్తు పానీయాలు మరి కొట్లాడటానికి గన్నులు ఉపయోగించేటువంటి వారు. कुछ लोग शराब पीने वाले और गन चलाने वाले, लड़ने वाले हैं. తర్వాత ఈ యొక్క టరారే ఆ యొక్క గుంపు అక్కడ ఉన్నదని విన్నప్పుడు जब इन लोगों ने सुना कि टरारे का झुंड वहाँ पर है, ఆయన ఎంతగానో భయపడ్డాడు. वो डर गया. ఎందుకంటే क्यों? ఆ యొక్క జాతి వారు, उस जाति के लोग, ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క మావోరిస్కి, यहाँ रहने वाले मावेरिस को ఆ యొక్క తాగుడు తర్వాత గన్నులు వాడటము ఇవన్నీ అలవాటు చేస్తారేమో అనేటువంటి భయం కలిగింది. हाँ, उसको डर लग गया कि इन लोग गन सिखाएंगे और लड़ाई करेंगे. इस बात से वो भयभीत हो गया. ఎందుకంటే क्योंकि ఆ యొక్క వారు उस जाति के लोग మరి అట్లా కొట్లాడుకోవటము, మరి పోట్లాట్లకు వెళ్ళటము, మత్తుపానీలకు అలవాటు పడటము మరి ఆ యొక్క నాయకుడికి ఇష్టం లేదు. उस कप्तान को ऐसा लड़ना, एक दूसरे को बैर रखना और गन चलाना उस कप्तान को पसंद नहीं है.
అలాగే వారి పక్కన అదే దేశం నుంచి వచ్చినటువంటి వారు ఇంకొక మరి ఒక కొంతమంది उसी गांव के बाजू में कुछ लोग యూరోపియన్స్ నుంచి వచ్చినటువంటి కొంతమంది గుంపు जो క్రైస్తవులు ఉన్నారు. जो यूरोपियन देश से आए थे, उस झुंड में कुछ लोग मसीह लोग थे. వారు वो लोग దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉంటారు. प्रभु के सुसमाचार को बताते रहते हैं. ఆ యొక్క అడవుల్లో ఉన్నటువంటి అడవి జాతుల వారికి దేవుని గురించినటువంటి సువార్తను ప్రకటిస్తూ ఉంటారన్నమాట. जंगल में जो जाति रहती है, प्रभु के सुसमाचार को उनको बताते रहते हैं. అయితే ఈ యొక్క నాయకుడైనటువంటి టరారే, तो ये जो कप्तान है ना, नायक टरारे, ఆ యొక్క క్రైస్తవుల్ని ఆహ్వానించినాడు. वो मसीह लोगों को निमंत्रण दिया. తన యొక్క జాతి వారికి దేవుని గురించి చెప్పాలని अपने ఇష్టపడుతున్నాడు. उस जाति के लोगों को प्रभु के बारे बताने के लिए. అప్పటి వరకు ఈ టరారే జాతి వారు उस समय तक ये टरारे जाति वाले దేవుడు ఉన్నాడని తెలుసు గాని प्रभु है करके उनको मालूम, అతని దేవుడు ఎవరనేది వారికి తెలియదు. लेकिन प्रभु कौन है उनको नहीं मालूम. అయితే ఈ మిషనరీలు, ये जो मिशनरी हैं, వారు మరి ఆ యొక్క ఒక నిమిషం ఇది ఇక్కడ ఉన్నామే టరారే. देखिए वो कप्तान टरारे, ఈయన పేరు నాకూకు. इसका नाम नाकूर है. ఇతని తండ్రి हाँ, वो पिता है. అయితే ఈ యొక్క మిషనరీల్ని మరి ఆహ్వానించాడు వారి యొక్క మరి తెగవారికి యేసుక్రీస్తు ప్రభు దేవుని గురించి చెప్పడానికి. अपने उनको ये प्रभु यीशु मसीह के बारे बुलाने के लिए निमंत्रण दिया. అయితే ఆ యొక్క మరి ఆయన ఆహ్వానం మేరకు ఆ యొక్క మిషనరీలు వస్తూ వచ్చినారన్నమాట. उसके निमंत्रण से वो मिशनरी लोग आए. ఆ యొక్క మిషనరీలు రాగానే वो मिशनरी लोग आते ही చాలా ఆశ్చర్యంగా చూస్తా ఉన్నారు. वो लोग बहुत ही आश्चर्यचकित से देख रहे हैं. ఎందుకంటే क्योंकि వీరి డ్రెస్సులు వేరుగా ఉన్నాయి, उनका वेश अलग है. వీళ్ళ యొక్క ప్యాంట్లు, సూట్లు, తర్వాత టోపీలు, ఇవన్నీ బూట్లు చూసి వారు ఎంతో ఆశ్చర్యపడతా ఉన్నారు. उनका जूता और पैंट और शर्ट और टोपी देखकर वो लोग आश्चर्य कर रहे हैं. ఇంకోటి ఏంటంటే వీళ్ళంతా తెల్లగా ఉన్నారు, వీళ్ళ కళ్ళు కూడా నీలం కలర్లో ఉన్నాయి కనుక వీళ్ళు ఆశ్చర్యపడతా ఉన్నారు. वो लोग गोरे हैं और उनका आंख जो है नीला है, इसलिए वो लोग आश्चर्यचकित होकर देख रहे हैं. వీళ్ళు చూస్తే నల్లగా ఉన్నారు, उनको देखने से काले हैं. ఇక్కడ కొన్ని ఆకులు కట్టుకున్నారు, थोड़े वो पत्तियों से अपने पहने हैं कपड़े. అడవుల్లో ఉండేటువంటి వాళ్ళకి, जंगल में रहने वालों को మరి సరిగా బట్టలు ఉండవు అన్నమాట. ठीक से कपड़ा नहीं रहता है. వాళ్ళు ఏం చేస్తారంటే చర్మాలు కప్పుకుంటారు. वो लोग चमड़े को, जंतुओं पशुओं के चमड़े को वो लोग पहनते हैं. కనుక వీళ్ళకి చాలా ఆశ్చర్యం వేసింది. इसलिए उनको बहुत आश्चर्य हुआ. ఇక్కడ ఆశ్చర్యం వేసినప్పుడు తర్వాత उसके बाद సాయంకాల సమయంలో शाम के समय వారందరూ ఒక చోట కూడుకుని ఆ वो सब एक గ్రామంలో जगह इकट्ठे हुए. యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి చెప్పడం ఆరంభించారు. हाँ, वो लोग प्रभु यीशु मसीह के बारे बोलना प्रारंभ किए. అప్పుడు చాలా మంది उस समय बहुत सारे लोग మరి ఎంతో భయంతో వింటున్నారు, భక్తితో వింటున్నారు. कितने डर से और भक्ति के साथ सुन रहे थे. అట్లాగే वैसे ही కొంతమంది అందులో ఉన్నటువంటి యుద్ధం చేసేటువంటి వారు, उसमें से कुछ लोग झगड़ा करने वाले, ఆ యొక్క మంచి మాటలు, దేవుని వాక్యం వారికి రుచించలేదు. वो प्रभु का वचन और अच्छी बातें वाले उन लोगों ने चखा नहीं. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి మాటలు, వాక్యము, क्योंकि प्रभु यीशु की बातें और वचन, ఆయన ఇతరులను కీడుకు ప్రతి కీడు చేయొద్దు అంటున్నాడు. प्रभु बोलता है बुराई के बदले बुराई मत करो. ఎవరన్నా నిన్ను మరి కొట్టినా కూడా కొట్టకూడదు, मारे भी तो आप नहीं मारना. అందరినీ ప్రేమించాలని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తా ఉన్నారు. प्रभु यीशु सबसे प्रेम करना प्रभु यीशु ने कहा. మరి ఇక్కడ కొట్లాడుకునే వాళ్ళకి ప్రేమ చూపాలంటే మరి వాళ్ళకి నచ్చట్లేదు. तो यहाँ पर लड़ने वालों को प्रेम दिखाना बोलने से उनको नापसंद है.
కనుక యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పంగానే కొంతమంది నవ్వుతున్నారు, కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు. प्रभु यीशु मसीह के बारे उनको बताया जा रहा है तो कई लोग ठट्टा मजाक कर रहे हैं और कई लोग व्यंग कस रहे हैं. మీరు కూడా కొంతమంది స్కూల్లో టీచర్స్ మరి లెసన్స్ చెప్తుంటే కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉంటారు, కొంతమంది మరి వెనకాల నుంచి నవ్వుకుంటూ ఉంటారు. पीछे से स्कूल में भी कई बच्चे विद्यार्थी लोग हैं, हंसी मजाक करते हैं और मखौल उड़ाते हैं. అట్లాంటి వారు పాస్ అవడానికి, ऐसे लोग पास होने के लिए, उत्तीर्ण होने के लिए కష్టం. ఎందుకంటే వారికి ఆ మాటలు నచ్చట్లేదు, వాళ్ళ లెసన్స్ నచ్చట్లేదు. क्योंकि वो अच्छी बातें उनको नापसंद है. అటువంటి వారు ఫెయిల్ అయిపోతారు. ऐसे लोग अनुत्तीर्ण हो जाते हैं. కనుక అట్లాగే इसलिए దేవుని వాక్యాన్ని విని, परमेश्वर के वचन को सुनकर, దేవుని వాక్యానుసారంగా నడుచుకుని, परमेश्वर के वचन के अनुसार चलकर, ఎవరైతే మరి భయభక్తులు కలిగి ఉంటారో, कौन जो प्रभु का भय रहता है, అటువంటి भय और వారే, भक्ति जिनको रहता है, అటువంటి వారే ऐसे लोग ही దేవుని యొక్క రాజ్యంలో ఉంటారు, परमेश्वर के राज्य में रहेंगे. అట్లాగే ఈ యొక్క వెంటనే ఆ యొక్క నాయకుడు చెప్పాడు, तुरंत उस कप्तान ने कहा, మీరు వింటే వినండి, లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. आप सुनने से सुनिए, नहीं तो यहाँ से चले जाइए. ఎందుకంటే మనం ఆహ్వానించినటువంటి అతిథులను ఇట్లా అవమానపరచకూడదు అని చెప్పాడు. क्योंकि जिन अतिथियों को हमने निमंत्रण दिया उनके साथ बदसलूकी नहीं करना. అని చెప్పినప్పుడు కొంతమంది వెళ్ళిపోయారు, कुछ लोग चले गए. దేవుని యందు ఆసక్తి కలిగినటువంటి వారు, భయం కలిగినటువంటి వారు విన్నారు. जिनको प्रभु का भय था, प्रभु से प्रेम था, उन लोगों ने सुना. దేవుని వాక్యం అంటే వారికి చాలా ఇష్టమైంది. प्रभु का वचन उनको बहुत अच्छा लगा. అట్లా కొన్ని దినాలు జరిగిన తర్వాత, कुछ दिन के बीतने पर ఎవరైతే మరి ఈ మిషనరీలు వచ్చి ఆ యేసుక్రీస్తు ప్రభు వారు అంటే దేవుని కుమారుని గురించి చెప్తూ వచ్చారో, परमेश्वर के पुत्र के बारे, प्रभु यीशु के बारे जो मिशनरी लोग बोलते आए हैं, ఆ వాక్యము वो वचन అనేకుల జీవితాల్లో మార్పును తెచ్చింది. बहुत सारे जीवन के लोगों में बदलाव आ गया. ఒకరినొకరు ప్రేమించడం, అంతకుముందేమో కొట్లాడుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు ప్రేమించుతున్నారు. पहले एक दूसरे से लड़ते थे, पर अब एक दूसरे को प्रेम कर रहे हैं. వారిలో కొంతమంది మంచిగా మారటము, వారి జీవితాలు ప్రవర్తన మారటము అనేకులు చూశారు. उनमें कुछ लोग उनका जीवन में जो बदलाहट है उसको देखे हैं. ఆ తర్వాత उसके बाद ఆ మిషనరీలు वो मिशनरी लोग వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నారు. चले जाने के लिए ठान लिए. అయితే వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క మావోరిస్సుకి మరి ఇంకా దేవుని వాక్యం వినాలనే ఆసక్తి ఉంది. तो वहाँ पर जो जाति थी मावेसी, वे लोग और प्रभु का वचन सुनना चाह रहे थे. ఆ యొక్క నాయకుడు ఈ యొక్క మిషనరీలతో, वो कप्तान इन मिशनरियों से మరి మా కొరకు దేవుని యొక్క సందేశాన్ని, దేవుని వాక్యాన్ని చెప్పడానికి మీరు ఇక్కడే ఉండి మా మధ్యలో పరిచర్య చేయడానికి, మా మధ్యలో ఉండటానికి ఎవరినైనా పంపించరా అని చెప్పి అడిగారు అన్నమాట. उन लोगों ने निवेदन किया कि हमारे मध्य में किसी को आप भेज सकते हैं क्या, जो परमेश्वर का वचन हमें बताएंगे. అట్లా చెప్పినప్పుడు వారు కూడా అంగీకరించి వెళ్ళిపోయారు. वो लोग भी स्वीकार करके चले गए. తర్వాత ఒక సంవత్సరానికి, उसके बाद एक वर्ष के बाद మరి 2 కుటుంబాలను వారిని పంపించారు. 2 కుటుంబస్తులను పంపించారు. 2 परिवार को उन लोगों ने भेजा. వారెవరంటే మిస్టర్ విల్సన్. वो लोग कौन है? मिस्टर विल्सन, श्रीमान विल्सन. తర్వాత उसके बाद మిస్టర్ బ్రౌన్, श्रीमान ब्राउन. ఈ యొక్క 2 కుటుంబాలను కూడా పంపించారు. ये 2 परिवार लोगों को उन्होंने भेजा. పంపించిన వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ మావోరి జాతి వారికి చాలా సంతోషం వేసింది. जब वो मावोरी जाति लोग ने देखा तो वे बहुत आनंदित हो गए. వారు కూడా వచ్చి వీళ్ళని చూసి కూడా చాలా ఆశ్చర్యపడ్డారు. उनको देखकर ये लोग आश्चर्यचकित हो गए. ఎందుకంటే వీళ్ళ డ్రెస్సులు కూడా మరి అంత డిఫరెంట్ గా ఉన్నాయి. इनका वेशभूषा भी बहुत भिन्न है. వీళ్ళ కాళ్ళు కూడా కనపడకుండా ఫుల్ గా డ్రెస్సులు వేసుకున్నారు. इनका पैर भी नहीं दिख रहा है, पूरा पहने हैं.
కాబట్టి చాలా ఆశ్చర్యం వేసింది. बहुत आश्चर्य हुआ उनको। ఆ యొక్క మరి విల్సన్ గారు తర్వాత బ్రౌన్ గారు రాగానే సాయంకాలము शाम के समय जब श्रीमान विल्सन श्रीमान ब्राउन आए, మా అందరూ కూడి రండి మనము ప్రార్థన చేసుకుందాం అని చెప్పి పిలిచారు. सब कोई मिलकर आइए, हम मिलकर प्रार्थना करेंगे करके उन्होंने आह्वान दिया। ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ మరి కలిసి ఒక సాయంకాల సమయంలో వచ్చారన్నమాట. उस गांव में रहने वाले सभी मिलकर संध्या के समय आए। అయితే యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్తా వచ్చారు. తర్వాత प्रभु यीशु के बारे उन्होंने बताया। ప్రార్థన చేసుకుందాము మోకరించండి అని చెప్పారు. उन्होंने कहा प्रार्थना करेंगे, घुटने टेकिए। అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా वहाँ रहने वाले सभी ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. प्रार्थना करना शुरू किए। ఏమిటి ఆ ప్రార్థన అంటే, वो प्रार्थना क्या है? యేసుక్రీస్తు ప్రభువారు పరలోక రాజ్యం గురించి ప్రార్థన చేయట చెప్పినారు కదా, పరలోకమందున్న మా తండ్రి అని. प्रभु यीशु ने उनको स्वर्गीय प्रार्थना सिखाया ना, हे हमारे पिता। అటువంటి పరలోకపు ప్రార్థన మాత్రమే నేర్చుకుని అవి మాత్రమే చెప్తా ఉన్నారు. वो प्रार्थना सीख कर वही प्रार्थना वो लोग कर रहे थे। ఇక్కడ వచ్చినటువంటి మిస్టర్ విల్సన్ గారు తర్వాత మరి బ్రౌన్ గారు కూడా ఆశ్చర్యపడ్డారు. श्रीमान विल्सन श्रीमान ब्राउन भी आश्चर्य हुए कि वो लोग ये प्रार्थना कर रहे हैं। తర్వాత దానికి యేసుక్రీస్తు ప్రభు వారి ఆయనకు ఎట్లా ప్రార్థన చేయాలో కూడా వాళ్ళు సంపూర్ణంగా నేర్పుతూ వచ్చారు. तो वो लोग ने कैसी प्रार्थना करना वो भी सिखाते आए। దేవుని యొక్క వాక్యంలో నుంచి అనేక సంగతులు प्रभु के वचन से बहुत सारी बातें వారికి చెప్తూ వచ్చారన్నమాట. उनको बताते गए। వారికి ఇంకా చాలా ఆసక్తి కలిగింది. वो लोगों को बहुत इच्छा था, కానీ लेकिन వారికి బైబిల్ చదవటం రాదు. उनको बाइबल पढ़ना नहीं आता। ఎందుకంటే వారు మరి అడవుల్లో జీవించేటువంటి వారు, क्योंकि वे लोग जंगलों में रहने वाले हैं। వారికి ఎవరు భాష చదువులు స్కూల్స్ ఏమి లేవన్నమాట. उनको कोई भाषा स्कूल नहीं है। అయితే तो ఈ యొక్క విల్సన్ గారికి మరి అక్కడ ఉన్నటువంటి ఆసక్తి కలిగినటువంటి వారు మాకు చదువు నేర్పించమని చెప్పారు. तो विल्सन जी से उन्होंने कहा हमें पढ़ना सिखाइए। ఎందుకో తెలుసా? क्यों मालूम? దేవుని వాక్యం వారు కూడా చదవాలని ఆశ. उनको ये इच्छा थी कि परमेश्वर के वचन को हम भी पढ़े। ఎందుకంటే అప్పటి వరకు ఎవరన్నా చెబితేనే వింటున్నారు కానీ వారు చదవలేకపోతా ఉన్నారు. क्योंकि वो लोग अब तक केवल वचन बोलने से सुन ही रहे हैं, लेकिन पढ़ नहीं सक रहे हैं। అప్పుడు విల్సన్ గారు తర్వాత ఏం చేశారంటే, उस समय श्रीमान विल्सन जी क्या किए? ఒక నది దగ్గర ఒడ్డు తీసుకెళ్లారు. एक नदी के पास उनको लेकर गए। ఎందుకో తెలుసా? नदी దగ్గర నది కినారే, नदी के पास, अच्छा किनारे, नदी के किनारे लेकर गए। ఎందుకంటే क्योंकि మనకు స్కూల్కి వెళ్తే బ్లాక్ బోర్డ్స్ ఉంటాయి. हम स्कूल जाते हैं तो हमारे लिए స్లేట్ होता है। మరి నా అడవిలో ఏముండవు కాబట్టి, చాక్ పీసులు ఉండవు, ఏముండవు కాబట్టి जंगल में चौक पीस और ब्लैक बोर्ड नहीं रहता है। అందుకనే అక్కడ నది ఒడ్డున ఉన్నటువంటి ఇసుకలో तो नदी के पास जो रेत होता है, అక్కడ తీసుకెళ్లి నేర్పిస్తా ఉన్నాడు. रेत के पास ले जाकर उनको सिखा रहे हैं। देखिए कितनी अद्भुत बात है ये। వారికి ఉన్నటువంటి ఆసక్తిని చూసి వారు కూడా చదువు నేర్పించడానికి ఇష్టపడుతూ వచ్చారు. देखिए उनको जो इच्छा है ना, तो रेत में उनको पढ़ना सिखा रहे हैं। వారు మీకంటే బాగా త్వరగా నేర్చేసుకున్నారు వారి భాష. वो हम लोग से भी जल्दी उनकी भाषा सीख गए। ఎందుకో తెలుసా? क्यों मालूम? వారికి ఎప్పుడు బైబిల్ చదువుదామా, ఎప్పుడు దేవుని వాక్యం చదువుదామా అని చెప్పి బాగా ఆశ ఉన్నదన్నమాట. उनको बहुत इच्छा थी, कब हम बाइबल पढ़ेंगे, कब हम बाइबल पढ़ेंगे। इससे वो लोग जल्दी सीख गए। అయితే ఇట్లా చదివిన కొంత త్వరగానే కొన్ని దినాల్లోనే వారు చదవటం నేర్చుకున్నారు. थोड़े दिन में ही वो लोगों ने पढ़ना सीख गया। అటు తర్వాత కొంత కాలానికి उसके थोड़े दिनों के बीतने के बाद బైబిలును వీరి యొక్క మావోరి యొక్క భాషలో తర్జుమా చేయబడుతూ వచ్చింది. మావేరి భాష में अनुवाद होते गया बाइबल। అప్పుడు ఈ యొక్క విల్సన్ గారికి తర్వాత బ్రౌన్ గారికి ఆ యొక్క కాపీలు పంపించడం జరిగింది. विल्सन जी और ब्राउन जी को ये नकल भेजा गया। ఆ యొక్క నకళ్ళు మరి ఈ యొక్క మావోరి భాషలో ఉన్నాయి.
ये जो नकल है मावेरी भाषा में है, मतलब उनकी भाषा में है। ఉనికి భాషమే. అయితే అక్కడ అది కేవలము లూకా సువార్త మాత్రమే ఉంది. सिर्फ लूका रचित सुसमाचार ही है। అది తీసుకొచ్చి ఆ యొక్క మరి ఈ యొక్క టరారేకి ఇస్తూ వచ్చారన్నమాట. तो वो लोग वहाँ का जो व्यक्ति है ना टरारे को उनको दिया गया। వారు ఆ పాప वो बच्ची అక్కడ ఉన్నటువంటి వారందరికీ చదివి వినిపించడం మొదలుపెట్టింది. वो बच्ची वहाँ पर रहने वाले सभी को पढ़ के सुनाई। తన జీవితంలో ఒక మార్పు జరిగిందనమాట. उसके जीवन में एक बदलाहट आया। దానికంటే ఒక ముందు రోజు उसके एक दिन पहले తన నాన్నగారు అయినటువంటి ఆ నాకుకు उनके पिताजी नाकू को ఆ యొక్క మరి విల్సన్ గారి దగ్గరికి వచ్చాడనమాట. विल्सन जी के पास आए। वो వచ్చి నేను యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచుతున్నాను, मैं प्रभु यीशु मसीह के ऊपर विश्वास रखता हूँ, నేను ఎంతగానో పాపంలో జీవించాను, मैं మరి कितना पाप में जीवन बिता रहा था, ఎంతో నేను క్రోధంగా అంటే ఇతరులను కొట్టడానికి ఇష్టపడుతూ వచ్చేవాడిని, मैं हमेशा दूसरों को मारने के लिए इच्छा रखता था, నేను ఎన్నో చెడ్డ పనులు చేశానని చెప్పి मैं कितना गलत काम करने के बावजूद भी ఆ యొక్క విల్సన్ గారి దగ్గరకు వచ్చి ఆయన మరి పశ్చాత్తాపడ్డాడు. विल्सन जी के पास आकर उन्होंने पश्चाताप किया। ఆ దినము ఆ రాత్రే మరి యొక్క నాకుకు మారు మనసు రక్షణ పొందాడనమాట. उसी दिन उसी रात नाकू को मन फिराव का अवसर मिला। తర్వాత తనకు తెలియకుండా అంటే తండ్రికి తెలియకుండా తన కూతురైనటువంటి యొక్క టరారే కూడా उनको नहीं मालूम उसके बेटे तरारे విల్సన్ గారి భార్య దగ్గరికి వచ్చింది. विल्सन जी की पत्नी के पास आए। ఆమె కూడా వచ్చి యేసుక్రీస్తు ప్రభు గురించి విన్న తర్వాత నా హృదయం మారిపోయింది, प्रभु यीशु मसीह के बारे सुनने के बाद मेरा हृदय बदल गया। దేవుణ్ణి తలుచుకుంటే నా హృదయంలో నుంచి దేవుని గురించినటువంటి పాటలు వస్తున్నాయి. प्रभु के बारे जब मैं सोचता हूँ तो प्रभु के लिए मेरे हृदय में गीत आते हैं। నేను దేవుణ్ణి చాలా ప్రేమిస్తుంటున్నాను, దేవుణ్ణే సేవిస్తాను, मैं प्रभु से बहुत प्रेम करूंगा, प्रभु की सेवा करूंगा అని నిర్ణయించుకున్నానని చెప్పి ఆ యొక్క విల్సన్ గారి భార్యతో చెప్పింది. उसने एक निर्णय लेकर विल्सन जी के पत्नी से कहा। ఇక్కడికి వచ్చి చెప్తుంది చూడండి. देखिए इधर आकर वो बोल रही है। అక్కడ విల్సన్ గారి భార్య కూడా చాలా సంతోషించి వారి కొరకు ప్రార్థన చేస్తూ వచ్చింది. विल्सन जी की पत्नी बहुत आनंदित होकर उनके लिए प्रार्थना की। అప్పటి నుంచి ఈ యొక్క టరారే उस समय से टरारे దేవుని వాక్యాన్ని ఆ లూకా సువార్తను చదవటము ఆరంభించింది బాగా. उस समय से वो लूका रचित सुसमाचार पढ़ना शुरू की। ప్రతిరోజు చాలా అధ్యాయాలు చదువుతా ఉంది, నేర్చుకుంటుంది, ఇతరులకు కూడా చెప్తుంది. हर दिन वो बहुत सारे अध्याय पढ़ रही है और दूसरों को भी बता रही है। చిన్న పిల్లలకు తన తోటి పిల్లలకు చెప్తా ఉంది, छोटे बच्चों को उनके साथ वालों को बता रही है। సాయంకాల సమయంలో शाम के समय మరి ఆ యొక్క కొండ జాతుల వారు ఒక మంట వేసుకుని वो जो कोंडा जाति के लोग हैं, पहाड़ी जाति के लोग, वो लोग अग्नि ताप रहे थे। ఎందుకంటే వారికి కరెంట్ లేదు కాబట్టి ఆ రీతిగా మంటలు వేసుకుని ఉంటారన్నమాట. उनको बिजली नहीं रहता है इसलिए वे आग सुलगाते हैं। అందరూ ఒక చోట చేరి ఆ యొక్క టరారేని మాకు కూడా ఆ వాక్యాన్ని చదివి వినిపించమని చెప్తూ వచ్చినారు. सब एक जगह इकट्ठे होके टरारे से कह रहे हैं हमें भी प्रभु का वचन बताओ। టరారేకు కూడా చాలా సంతోషం వేసింది, टरारे को भी बहुत खुशी लगा, ఎందుకంటే ఆమె కూడా బైబిల్ చదవటము దేవుని గురించి చెప్పటం బాగా ఆసక్తి ఉంది. और टरारे को भी प्रभु के बारे बोलना, वचन पढ़ना बहुत इच्छा था उसको। ఆ రీతిగా उस रीति से అనేకులు మారుతూ వచ్చారు. सबों के जीवन में बदलाहट आया। చాలా మంది మారిపోతూ వచ్చారన్నమాట. बहुत लोग बदलते गए। ఎవరు మార్చారు? कौन बदला इनको? మరి మిషనరీలు కాదు, मिशनरी लोग नहीं, దేవుని వాక్యం, परमेश्वर का वचन। దేవుని వాక్యంలో परमेश्वर के वचन में మన జీవితాలను ప్రవర్తన మార్చేటువంటి శక్తి ఉంది. हमारे जीवन को, हमारे चाल चलन को बदलने की शक्ति है। కనుక మరి దేవుని వాక్యం వారిలో సమృద్ధిగా పనిచేస్తూ వచ్చిందనమాట. इसलिए परमेश्वर का वचन उनमें समृद्धि के साथ काम करता गया। అయితే కొంతమంది మాత్రము కఠినపరచబడ్డారు. कुछ लोग कठोर हो गए। ఈ విధంగా జరుగుతుండగా
ऐसे बीतते रहने के द्वारा కొంతమంది మరి ఇంకా కొన్ని కష్టాలు కూడా వచ్చాయన్నమాట. कुछ लोगों को कुछ समस्याएं आई. ఏమిటా కష్టాలంటే ఇతర జాతుల వారు ये क्लेश क्या है बोले तो दूसरी जाति के लोग వీరి మీదకి దండెత్తి వచ్చి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్తువులన్నీ తీసుకెళ్లిపోతా ఉన్నారు, గాయపరుస్తున్నారు. इनके पास आकर इनकी वस्तुओं को लेकर चले जा रहे हैं. అయినప్పటికీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఓర్పు పడతా ఉన్నారు. फिर भी ये लोग सहन कर रहे हैं. ఈ యొక్క టరారే నాయకుడు మనము యేసుక్రీస్తును నమ్ముకున్నాము కనుక మనము ఇట్లా హింస చేయకూడదు, ఇతరులను బాధించకూడదు అని చెప్పాడు. टरारे जो कप्तान था उसने कहा हमने प्रभु को ग्रहण किया है, हम ऐसा नहीं लड़ना है, दूसरों को दुख नहीं पहुंचाना है. ఎవరైతే దేవుని వాక్యం వినకుండా ఉన్నారో వారు మాత్రమే మేము వెళ్ళి యుద్ధం చేస్తామని చెప్పి మరి గొడవ పెట్టుకుంటున్నారు. जो प्रभु का वचन नहीं सुन रहे हैं वही लोग ही जाके लड़ाई कर रहे हैं. అయితే ఇక్కడ మరి వాళ్ళు కొంతమంది బయలుదేరి వెళుతూ వచ్చారన్నమాట. कुछ लोग उनमें से निकल कर गए. వెళుతూ వచ్చిన తర్వాత వారి వెనకాల ఈ యొక్క టరారే కూడా వెళ్లాల్సి వచ్చింది. जाने के बाद टरारे भी उनके पीछे गया. ఎందుకంటే వారిని సమాధాన పరుద్దామని వెళ్ళాడు. क्योंकि उनके बीच समाधान करना है. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన వెళ్ళేలోపే उनके जाने के भीतर ही వీరికి విరోధంగా ఉన్నటువంటి శత్రువులు వీరిలో చాలా మందిని కొట్టారు, కొంతమందిని చంపేస్తూ వచ్చారు. जो विरोधी थे बहुत लोगों को मारे और बहुत लोगों को मार डाले. తర్వాత ఈయన వెళ్ళేసరికి ఈయన మీద కూడా కొంతమంది దండెత్తి వచ్చారన్నమాట. ये जाने के बाद इनके ऊपर भी हावी हुए वो लोग. ఆయన ఎప్పుడైతే దండెస్తూ వచ్చాడో ఆయన రక్షణ కొరకు మరి అతనితో యుద్ధం చేయాల్సి వచ్చింది, తన ప్రాణమును కాపాడుకోవడానికి. अपने प्राण को बचाने के लिए उसने लड़ाई किया. దేవుని కృపను బట్టి విజయం పొందుతూ వచ్చాడు. प्रभु के अनुग्रह से उसको जय मिला. కానీ ఆయనకు ఇట్లా గొడవలంటే ఇష్టం లేదు. लेकिन उसको ऐसा लड़ना पसंद नहीं. తర్వాత उसके बाद ఈ రీతిగా మరి దేవుని వాక్యాన్ని తర్వాత ఈ యొక్క చదవటం కూడా ఇంకా ఆసక్తిగా నేర్చుకోవడానికి प्रभु के वचन को और इच्छा से सीखने के लिए ఒక గ్రామం ఎవరైతే మరి అక్కడ ఒక అంటే వీళ్ళు ఉన్నటువంటి ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళాల్సి వచ్చింది. ये जो रहते हैं उससे दूसरे नगर में जाने के लिए आवश्यकता हुई. అయితే तो ఆ యొక్క కొండల్లో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. ये उन पहाड़ों से चलकर जा रहे हैं. సాయంకాలం అయిపోయేసరికి शाम होते ही చీకటి పడిపోయింది, ఎటు వెళ్ళటానికి లేదు. अंधेरा हो गया, कहीं नहीं जा सकते. వాళ్ళు ఒక చోట చిన్న చిన్న గుడారాలుగా వేసుకున్నారు. वो लोग एक जगह में छोटे छोटे तंबू डाल लिए. దాంట్లో సాయంత్రం నిద్రిస్తూ ఉంటున్నారు. शाम के समय उसमें सो रहे हैं. అయితే వీరికి తెలియకుండా వేరే గుంపు అంటే వేరే జాతి వారు, इनको नहीं मालूम था लेकिन दूसरी जाति के लोग వీరున్నటువంటి ప్రాంతాలకు వస్తూ ఉంటున్నారు. ये लोग रहने वाले शहर में आ रहे हैं. వీళ్ళు కూడా చాలా భయపడిపోయారు, ఎందుకంటే ये लोग भी बहुत डर गए. శత్రువులు మనల్ని చంపేస్తారామని. क्योंकि शत्रु हमें मार देंगे. వారు కొంతమంది వచ్చి ఏం చేశారంటే कुछ लोग आकर क्या किए, చెట్లెక్కి చూస్తూ ఉన్నారన్నమాట వీళ్ళని. पेड़ चढ़ के इनको देख रहे हैं. చూస్తూ ఉన్నప్పుడు ఒక గుర్రం కనపడింది. देखते समय एक घोड़ा उनको दिखाई दिया. గుర్రం కనపడితే వీళ్ళు ఎప్పుడు చూడలేదన్నమాట గుర్రాన్ని. घोड़े को कभी इन लोगों ने नहीं देखा. భయం వేసిపోయింది. उनको डर लग गया. భయం వేసిపోయేసరికి ఒక గట్టిగా ఒక కేకేసారన్నమాట. डर लगते ही इन लोगों ने जोर से चीखा. వారి దగ్గర ఉన్నటువంటి కుక్క కూడా అరవటం స్టార్ట్ చేసింది. उनके पास रहने वाला कुत्ता भी चीखना शुरू किया. ఇక ఆ చీకటిలో చాలా మంది ఏం చేశారంటే పరిగెత్తడం మొదలు పెట్టారు. उस अंधेरे में उन लोगों ने क्या किया, పరిగెత్తడం, दौड़ना शुरू किया. అయితే అనుకోకుండా తెలియకుండానే ఈ యొక్క టరారే శత్రువుల చేతిలోకి వెళ్ళిపోయింది. अनजाने में ये टरारे शत्रु के वश में हो गया. శత్రువు చేతిలోకి వెళ్ళిపోగానే డాడీ డాడీ అని పిలుస్తా ఉంది. शत्रु के हाथ में जब वो पड़ गया पिताजी पिताजी कह के पुकार रहा है. అయితే మళ్ళా తనకి ఎప్పుడైతే ఈ వాక్యము ఈ లూకా సువార్త తన దగ్గర ఉందని మరి గుర్తించిందో వెంటనే డాడీ డాడీ అంటూ మానేసింది. जब उसको स्मरण आया
कि लू का सुसमाचार मेरे पास है, उसने पिताजी करके पुकारना बंद कर दिया। యేసయ్యా యేసయ్యా అని పిలుస్తుంది. वो यीशु जी कह के बोल रहा है। అలా అట్లా దేవుని తలుస్తూ ఉండగా ऐसे प्रभु को वह स्मरण कर रहा है। ఆ యొక్క శత్రువు ఆ యొక్క టరారేని చంపేస్తూ వచ్చాడు. हाँ, वो शत्रु को टरारे ने मार दिया। చాలా విషాదం కదా. बहुत विषय है। కానీ టరారే ఏమి భయపడలేదు. लेकिन टरारे डरा नहीं। మొదట్లో భయపడింది కానీ पहले वो डरा। ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని తన జ్ఞాపకం చేసుకుందో, जब प्रभु के वचन को उसने स्मरण किया, ఏ మాత్రం భయపడలా. वो बिल्कुल नहीं डरा। ఎందుకో తెలుసా? क्यों मालूम? మనం చనిపోయినా కానీ ఎక్కడుంటామో తెలుసా? हम मरने से भी हम कहाँ रहेंगे मालूम? యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట చెప్పారు మనకి. प्रभु यीशु ने एक बात हमें कहा, నేనుండు స్థలంలో మిమ్మల్ని కూడా ఉంచడానికి స్థలం సిద్ధపరచ వెళుచున్నానని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. प्रभु यीशु ने कहा, जहाँ मैं हूँ तुम्हारे लिए एक स्थान तैयार कर रहा हूँ, प्रभु यीशु ने कहा। ఆ స్థలంలో నీవు నేను ఉండాలంటే, उस स्थान में मैं और आप रहना है तो దేవుని వాక్యానుసారంగా నడుచుకోవాలి. प्रभु के वचन के अनुसार चलना है। ఎప్పుడైతే అట్లా నడుచుకుంటామో, जब हम ऐसा चलेंगे, దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా చేయబడతాం. परमेश्वर के राज्य के वारिश होंगे। ఈ లోకంలో జీవించి ఉన్నా చనిపోయినా కూడా, इस संसार में जीवित रहते हुए मर जाएंगे तो మనము యేసుక్రీస్తు సిద్ధపరచున్నటువంటి స్థలము అనగా పరలోక రాజ్యంలో ఉంటాం. हम स्वर्ग में परमेश्वर ने जो राज्य हमारे लिए तैयार किया वहाँ रहेंगे। అక్కడ దుఃఖం ఉండదు, ఎటువంటి नहीं బాధ रहेगा, ఉండదు, कोई प्रकार का बाधा नहीं रहेगा, ఆకలి ఉండదు, भूख नहीं रहेगी, ఎల్లప్పుడూ సంతోషమే. हर समय आनंद। ఎందుకో తెలుసా? क्यों मालूम? మనతో యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉంటారు. हमारे साथ प्रभु यीशु रहेगा वहाँ। యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడుంటే అక్కడ సంతోషమే. प्रभु यीशु जहाँ रहे वहाँ खुशी है। అది పరలోకమందైనా సరే, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు మనలో ఉంటే మనకు కూడా ఎల్లప్పుడూ సంతోషమే అన్నమాట. चाहे वो स्वर्ग रहे, चाहे हमारे भीतर भी प्रभु रहे, तो हमेशा हमें आनंदित रहेंगे। ఇట్టి సంతోషం కలిగిన వారు, ऐसे आनंद को जिनके पास है, ఎవరైతే రక్షకుడుగా అంగీకరిస్తారో, जो कोई उद्धारकर्ता को ग्रहण करेंगे, వారిలో యేసుక్రీస్తు ప్రభువు ఉన్నప్పుడు, उनमें प्रभु यीशु मसीह ఇంకొక సర్జీ వారిలో యేసుక్రీస్తు ఉన్నప్పుడు, उनमें प्रभु यीशु रहने के द्वारा వారికి ఎటువంటి భయం ఉండదు, మరణం అంటే భయం ఉండదు. उनको किसी प्रकार का भय, मृत्यु का भय नहीं रहेगा। అయితే तो వాళ్ళ డాడీకి ఒక డౌట్ వచ్చిందనమాట. उनके डैडी को एक संदेह आया। ఏంట సందేహం అంటే, वो शक क्या है? ఆ యొక్క అడవి జాతుల వారికి ఒక నమ్మకం ఉంది. वो जो जंगल में रहते हैं ना, उनको एक विश्वास है। చనిపోయినటువంటి వారు ఆత్మల దేశానికి వెళ్ళిపోతారని వాళ్ళకు ఒక నమ్మకం. उनको एक ऐसा मूढ़ विश्वास है कि मरने से एक आत्मा का लोक है। కానీ ఆయన వెంటనే మరి యొక్క టరారే యొక్క తండ్రి ఆ యొక్క మరి తన కుమార్తెను తీసుకుని, लेकिन टरारे का पिता तुरंत अपनी बेटी को ले जाकर మరి ఈ యొక్క పాతి పెట్టేసిన తర్వాత गाड़ने के बाद ఈ యొక్క విల్సన్ గారి దగ్గరికి వెళుతూ వచ్చారు. विल्सन जी के पास गए। వెళ్ళి, నా కూతురు చనిపోయింది కదా, ఆమె ఆత్మల లోకంలో ఉందా లేకపోతే ఎక్కడుంది అని చెప్పి విల్సన్ గారిని అడుగుతూ వచ్చాడు. मेरी बेटी मर गई है, वो आत्मा के लोक में है, कहाँ है, वो पूछ रहे हैं। ఆ యొక్క విల్సన్ గారు చెప్తూ వచ్చారు, विल्सन जी ने कहा, దేవుని వాక్యంలో ఇట్లా ఉంది, परमेश्वर के वचन में इस प्रकार से है। మరి యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఉంది, యోహాన్ రచిత సుసమాచాर 14 अध्याय में है। కొరకు దేవుడు పరలోకం సిద్ధపరుస్తూ ఉంటున్నాడు కాబట్టి, हमारे लिए परमेश्वर स्वर्ग तैयार कर रहा है। ఈ లోకంలో మనం చనిపోయినా కూడా, इसलिए संसार में मरने से भी దేవుని రాజ్యంలో ఉంటాము. हम परमेश्वर के राज्य में रहेंगे। టరారే కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచింది గనక, टरारे भी प्रभु यीशु मसीह के ऊपर विश्वास रखी है, దేవుని యొద్ద ఉంది కాబట్టి నువ్వు భయపడాల్సిన పని లేదని చెప్పాడు. इसलिए वो प्रभु के पास है, आप लोगों को डरने की आवश्यकता नहीं है। ఆ యొక్క నాకు
వాళ్ళ తండ్రి కూడా చాలా సంతోషించి మరి అక్కడి నుంచి వెళ్ళిపోతూ వచ్చాడు. उनके पिता भी बहुत आनंदित होकर नागपुर जी वहां से चले गए. ఇది మొదటి భాగము. ये पहला भाग है. రెండవ భాగం దేవుని చిత్తం అయితే వచ్చే వారం చూసుకుందాం. दूसरा भाग प्रभु चाहे तो अगले सप्ताह हम देखेंगे. ప్రార్థన చేసుకుందాం. प्रार्थना करेंगे. ప్రేమల తండ్రి, प्रेमी पिता, పరిశుద్ధుడైన దేవా, पवित्र प्रभु जी, కృపగల యేసయ్యా, दया करुणामय परमेश्वर, ఏ రీతిగా అయితే టరారే किस रीति से प्रभु जी टरारे మీ యందు ఆసక్తి కలిగి ఉందో, कितना इच्छा लगन उसके जीवन में था तेरे लिए, ప్రభువా మరి ఆ రీతిగా మా పిల్లలు కూడా उसी रीति से हमारे बच्चों के जीवन में भी ఆసక్తి కలిగి నీ వాక్యం చదవటానికి సహాయం చేయండి. प्रभु जी ऐसा लगन तेरे वचन को पढ़ने के लिए तू दे प्रभु जी. అవును ప్రభు, ఆ రీతిగా చదివి జీవితంలో అన్వయించుకున్నట్టు ద్వారా प्रभु जी में इस रीति से पढ़ने के द्वारा మీ సంతోషం, जीवन में अनुभव, మీ సంతోషము సమాధానము तेरी शांति और तेरा आनंद కలిగి ఉన్నలాగా సహాయం చేయండి. प्रभु अपने जीवन में पाने के लिए उनकी सहायता कर. చిన్ననాడే ప్రభువా बचपन से ही మీ యొక్క సన్నిధిలో तेरी उपस्थिति में నీ మార్గంలో నడుచుటకు సహాయం చేయండి. तेरे मार्गों में चलने के लिए सहायता कर. ప్రతి కీడు నుంచి అపాయం నుంచి తప్పించండి. सच में प्रभु जी हर बुराई पाप से हमारे बच्चों को बचा ले प्रभु जी. అయా మరి జ్ఞానమందును నీ దయందు కూడా పెరగటానికి సహాయం చేయండి. प्रभु जी तेरे अनुग्रह में तेरे ज्ञान में बढ़ने के लिए सहायता कर. ఎవరైతే ఆన్లైన్ ద్వారా వింటున్నారో వారు కూడా प्रभु जी जो ऑनलाइन के द्वारा सुन रहे हैं రక్షణ పొందిన వారై उद्धार पाकर మీరుండు స్థలంలో మేము కూడా ఒక దినము ఉంటామని నిరీక్షణ కలిగి ఉండటానికి సహాయం చేయండి. प्रभु जी एक आशा कि जो स्थान में तू है हम भी वहाँ रहेंगे, उस आशा में रहने के लिए सहायता कर. యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. प्रभु यीशु के अति ऊंचे और पवित्र नाम से मांगते हैं. ఆమేన్. Praise the Lord.